నాగేంద్ర యాదవ్ గారు మీరు చెప్పండి, ఈ ఈ కొత్త రచ్చ మొదలవడానికి ప్రధానమైన కారణం రాష్ట్రపతి గారికి ముందు ఈ సింగోల్ అంటే రాజదండ అనే దాన్ని తీసుకెళ్లడంతో ఒక కొత్త చర్చ మొదలైంది. దానికి ఒక ఉత్తరప్రదేశ్లోకి చెందిన ఒక ఎంపీ వెళ్ళి ఆయనకి లెటర్ ఇవ్వడము, దానికి అఖిలేష్ యాదవ్ కూడా సమర్థించడము, లేదు కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎంపీలు కూడా దానికి పాజిటివ్గా మాట్లాడడం, మొత్తం విపక్షాలు దాన్ని సమర్థించడం మనం చూస్తాం. దీన్ని ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు ఏదైతే సాఫీగా నడుస్తున్న పార్లమెంట్లో దానికి అభ్యంతరం దీంట్లో జరపడానికి కారణం ఏంటంటే బేసిక్గా ముఖ్యంగా ఈ అపోజిషన్ వాళ్ళకి ఎటువంటి ఏం ఎజెండాలు లేవు. ఎజెండాలు లేకుండా వాళ్ళ ఆలోచన లేకుండా దేశం ఏ విధంగా ఉండాలి, వాళ్ళు మొన్న ఇచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళు ఏమన్నా మరి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఉంది కాబట్టి దాంట్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమైనా కొన్ని యాడ్ చేయించి ఆ మేనిఫెస్టోలో మన బిల్లులు పాస్ చేయించుకుందాము అనే వాళ్ళకి ఆలోచన లేదు. మళ్ళీ ప్రతి రాష్ట్రంలో ఏమేమి ఇబ్బందులు అయినాయి వాళ్ళకి గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసాం వాళ్ళు ఆలోచించి ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన అడిగి ముందరు పోతే బాగుంటుంది. కానీ ఇటువంటి చర్చలు అనేది ఏంటంటే సాఫీగా నడిచేదానికి ఇబ్బంది పెట్టే రకమే తప్ప ఏదో డిస్టర్బెన్స్ చేయడము అనే తప్ప వాళ్ళు ఏ విధంగా సభని అడ్డగించుకోవాలి, ఏ విధంగా వాళ్ళ అపోజిషన్ని చూపించుకోవాలి, వాళ్ళ అపోజిషన్ స్ట్రెంత్ చూపించుకోవాలని తప్ప అక్కడ పార్లమెంట్లో రాజదండ ఉన్నా కాన్స్టిట్యూషన్ ఉన్నా రెండు ఆల్మోస్ట్ ఈక్వల్, ఇట్ ఈస్ ఈక్వల్ టు దాట్. ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ ఏదైతే రాజదండ ఏదైతే ఉందో అది ఇప్పుడు కాదు కదా, 1947 ఎప్పుడైతే ఉందో నెహ్రూ గారు సరే నెహ్రూ గారు ఆ రోజు ఆయన తీసుకొని మళ్ళీ తర్వాత పెట్టి మళ్ళీ తర్వాత మ్యూజియంలు పెట్టారంటే ఆ సమయంలో మరి ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో ఏమో. కానీ ఏదైతే రాజరికం కాదు, అదొక రిప్రజెంటేషను, అదొక రాజదండ అంటే ఒక చిన్న అంటే మంచిగా నడపాలి, మంచిగా ఒక మంచి ఉద్దేశపూర్వకంగా అది దండ ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ఒక మంచి అభివృద్ధి ప్లస్ ఒక మంచి నిజాయితీగా ముందర పోయే విధానంగా ఉండాల్సిన దండ అనే ఉద్దేశంతో అక్కడ పెట్టినారు తప్ప వేరే ఎటువంటి అక్కడ ఎవరిదైనా ఈ పలానా వాళ్ళది ఉందా ఫోటో, లేకపోతే ఈ పలానా వాళ్ళ ఫోటో ఉందా దానిపైన అలాంటిది ఏమి. అక్కడే ద్రవిడియన్ కల్చర్ ఏదైతే ఉందో అక్కడ తెమిలియన్స్ వాళ్ళది ఏదైతే ఉందో ఆ కల్చర్ అక్కడ మీకు రిప్లికా కనిపిస్తున్నది. అట్లాగే పార్లమెంట్లో మొత్తం కూడా మీరు కొత్త పార్లమెంట్ ఏదైతే చూసారో దాంట్లో ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ మల్టీ కల్చరల్ ఏదైతే ఉందో అట్లాంటి ఆర్ట్స్ కూడా చూస్తారు మీరు అందులో. సో ఇక్కడ వీళ్ళు ఈ రిప్రజెంటేషన్ ఏదైతే అపోజ్ చేస్తున్నారో మీనింగ్లెస్ అపోజ్ చెప్పాలంటే అక్కడ ఏమీ లేదు. అంటే నిజానికి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం ఒక టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో ఉన్నాం. అంటే మనం పార్లమెంటుని లోక్సభని టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని పిలుచుకుంటాం. మొన్న మన ఎన్నికలను కూడా ఎలక్షన్ కమిషన్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీగా ప్రకటించి ఎన్నికలను జరిపింది. అంటే ఒక ఫెస్టివల్ ఆఫ్ ప్రజాస్వామ్య పండుగగా జరుపుకొని ప్రజాస్వామ్య దేవాలయంలో మనం ఉంటున్నప్పుడు ఇంకా రాచరికపు చిహ్నాలు మనకెందుకు, అదే ప్లేస్లో రాజ్యాంగం పెట్టుకుందాం కదా అనేది ఒక అభిప్రాయం. ఓకే సరే వీళ్ళు చెప్తున్నారు కరెక్టే. మళ్ళీ మన హిస్టరీ ఎక్కడ పోతుంది? ఇప్పుడు మీరు అయితే రాజరికమా లేదా మీరు ఇప్పుడు మన ఇండియాలో ఎన్నో ప్యాలెసెస్ ఉన్నాయి, మళ్ళీ ప్యాలెస్ అని కొట్టేసి కమర్షియల్ కాంప్లెక్స్ కడదామా? హిస్టరీ అనేది ఉంటుంది, కల్చర్, హిస్టరీ, హెరిటేజ్, దీస్ ఆర్ లైక్ హెరిటేజ్ అంటారు దీన్ని. ఇటువంటి మనం పెట్టుకొని రాబోయే తరానికి ఏంటంటే ఒక రిప్రజెంటేషన్. గతంలో దేశంలో బ్రిటిషర్స్ నుంచి ఏ విధంగా అయితే వాళ్ళ నుంచి మనం భారతదేశం మనము ఇండిపెండెంట్ అయిన తర్వాత ఈ విధంగా ఈ చిహ్నంతో మనము వాళ్ళు ఇట్లా అంటే సెపరేట్ అయిపోయింది వాళ్ళ దగ్గర నుంచి. మనము వాళ్ళు ఇన్ని రోజు మన 200 years ఏ విధంగా అయితే బ్రిటిషర్స్ మన ఇండియన్ రూల్ చేశారో ద ఎండ్ ఆఫ్ ఎరా, ఆ ఎరా అయిపోయిన తర్వాత ఆ రోజు ఈ చిహ్నాన్ని తీసుకొని మన భారతదేశం అయితే మన 1947 నుంచి మనం నడిపించుకుంటూ పోవడం జరిగిందని ఒక రిప్రజెంటేషను, ఒక కల్చరు, ఒక హెరిటేజు, ఒక హిస్టరీ ఆ విధంగా ఉన్న దాన్ని మీరు ఇప్పుడు సడన్గా తీసేసి పక్క పెట్టి మళ్ళీ మ్యూజియంలో పెట్టుకుంటే వాట్ యూ వాంట్ టు రాబోయే తరానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు కల్చర్ని దాచిపెట్టేసి
పెట్టేసి ఏవైతే ఇన్ని రోజులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని తప్పుడు సమాచారాలు టిప్పు సుల్తాను అక్బరు వీళ్ళ బీర్బల్ వీళ్ళందరి గురించి ఏ విధంగా అయితే ఔరంగజేబ్ గురించి మరి అక్బర్ అయితే సెక్యులర్ అని ఔరంగజేబ్ ఈ విధంగా అని కొన్ని పుస్తకాల్లో పెట్టారు. అవన్నీ అబద్ధపు సమాచారం యువతకి జనరేషన్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, గత కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? సో అటువంటి కావద్దు అనే ఉద్దేశంతో ఏదైతే రియాలిటీగా మనం చూపించుకుందాము, మన హిస్టరీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ కల్చర్ మనకి మీరు ఇంకోటి చూడొచ్చు. ప్రతి ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క డిగ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి డిగ్రీ కానీ ప్రొఫెషనల్ అన్నిటిలో కూడా ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అని ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. మరి అట్లాంటివి తీసేద్దామా చెప్పండి? ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ సబ్జెక్ట్ తీసేద్దామా? ఏదైనా రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా ఈజ్ నాట్ ఇప్పుడు మొన్ననే నలంద యూనివర్సిటీ పోయి మరి వారు నరేంద్ర మోడీ గారు ఇది చేశారు. మరి ఆ నలందాని మరి వాళ్ళు ఎవరు దుర్మార్గులు కాల్ చేశారే, మరి దాన్ని పూర్వవైభవం తీసుకొద్దాము. ఆ చరిత్ర ఏదైతుందో ఆ హిస్టరీ ఏదైతే ఉందో అవన్నీ వెనుక తీసుకొచ్చి అవన్నీ మళ్ళీ ఒక స్ట్రీమ్ లైన్గా చేసుకొస్తున్నారు. అది గాలికి వదిలేద్దామా? ఒక్క నిమిషము. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఏదైతే ఈ అబ్జెక్షన్ని రైజ్ చేశారో ఆ తెలంగాణకు శాఖ చెందిన బాబు గౌడ్ గారు మనకి